హాయ్ ఫ్రెండ్స్, 9th ఫిజికల్ సైన్స్ మోషన్ పార్ట్ 3 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం యాక్సలరేషన్ అంటే ఏంటి, యూనిఫామ్ యాక్సలరేషన్, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ లాంటి అంశాలను పరిశీలన చేద్దాం. మొదటగా ఒకసారి గమనించండి. డ్యూరింగ్ ద యూనిఫామ్ మోషన్లో వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నమాట. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది జీరోగా ఉంటుంది. ఒకసారి యూనిఫామ్ మోషన్లో ఎలా ఈ వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనేది పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇది యూనిఫామ్ మోషన్. ఇక్కడ యూనిఫామ్ మోషన్ అంటే వెన్ ఆబ్జెక్ట్ ట్రావెల్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్. ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్లో ఆబ్జెక్ట్ ట్రావెల్ చేసిన డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉండాలి. ఆ టైం లిమిట్స్ ఎంత చిన్నవైనా సరే. ఇక్కడ గమనిస్తే ఫస్ట్ 2 సెకండ్స్లో 5 మీటర్ ట్రావెల్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ వెలాసిటీ ఏమవుతుందంటే 5 మీటర్ బై 2 సెకండ్స్. 5/2 మీటర్ బై సెకండ్ అనమాట. నెక్స్ట్ సిచ్యువేషన్లో చూడండి, 5 నుంచి 10 మీటర్కి 2 సెకండ్స్లో వెళ్ళింది. అంటే ఇక్కడ కూడా 5 నుంచి 10కి అంటే 5 మీటర్స్ ట్రావెల్ చేసింది 2 సెకండ్స్. సో ఇక్కడ వెలాసిటీ ఎంత అంటే 5/2 మీటర్ బై సెకండ్. ఇక్కడ వెలాసిటీ ఎంత అంటే 5/2 మీటర్ పర్ సెకండ్. ఫస్ట్ సినారియోకి సెకండ్ సినారియోకి ఉన్న డిఫరెన్సెస్ గమనిస్తే ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ జీరో అనమాట. ఫస్ట్ సిచ్యువేషన్లో ఎంత ఉందో సెకండ్ 2 సెకండ్స్కి కూడా అంతే ఉంది. సో చేంజ్ ఇన్ వెలాసిటీ జీరో. దీన్నే స్పీడ్ కాన్స్టెంట్ అని అంటాం అన్నమాట. యూనిఫామ్ మోషన్, ఒక స్ట్రైట్ లైన్ మోషన్లో వెళ్తున్నప్పుడు స్పీడు వెలాసిటీ రెండు కూడా మనం ఆల్టర్నేట్ టర్మ్స్గా వాడుకోవచ్చు. ఎందుకని ఇక్కడ డిస్టెన్సే డిస్ప్లేస్మెంట్ అవుతుంది, స్ట్రైట్ లైన్గా వెళ్తుంది కాబట్టి. నెక్స్ట్ సిచ్యువేషన్ని మనం గమనిద్దాం. నాన్ యూనిఫామ్ మోషన్లో వెలాసిటీ అనేది వేరీ అవుతుంది. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ ఉంటుంది, వెలాసిటీలో చేంజ్ అనేది జీరో అవ్వదు. ఈ సిచ్యువేషన్ ఒకసారి మనం పరిశీలన చేద్దాం. నాన్ యూనిఫామ్ మోషన్ అంటే టైం ఇంటర్వెల్ అనేది సేమ్గానే ఉంటుంది, బట్ అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. మొదటగా గమనిస్తే ఇక్కడ 0 నుంచి 3 మీటర్స్ వెళ్ళింది. 3 మీటర్స్ వెళ్ళింది ఎన్ని సెకండ్స్లో? 2 సెకండ్స్లో. సో 3/2 మీటర్ బై సెకండ్ అనేది దీని యొక్క స్పీడ్ ఆర్ వెలాసిటీ అనమాట. ఇక్కడ నెక్స్ట్ సిచ్యువేషన్లో 3 మీటర్స్ నుంచి 10 మీటర్స్కి వెళ్ళింది. అంటే 7 మీటర్స్ ట్రావెల్ చేసింది 2 సెకండ్స్లో. 7/2 మీటర్ బై సెకండ్. గమనిస్తే ఇక్కడికి వెలాసిటీలో చేంజ్ అనేది ఉంది. మొత్తం ట్రావెలింగ్లో వెలాసిటీలో చేంజ్ అనేది ఉంది. చేంజ్ ఎంత అంటే సెకండ్ యొక్క వెలాసిటీ మైనస్ ఫస్ట్ వెలాసిటీ చేస్తే మనకు చేంజ్ అనేది తెలుస్తుంది. కింద 2 పైన 4 అంటే 2 మీటర్ బై సెకండ్ అనేది ఇక్కడ చేంజ్ రావడం గమనించవచ్చు. సో ఇలా చేంజ్ రావడాన్నే మనం ఏమంటామంటే యాక్సలరేట్ అయింది, బాడీ యాక్సలరేట్ అయింది అని అంటాం. కాబట్టి యూనిఫామ్ మోషన్లో యాక్సలరేషన్ అనేది ఉండదు. నాన్ యూనిఫామ్ మోషన్లో బాడీ యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది, అంటే యాక్సలరేట్ అవుతుంది అని అర్థం అన్నమాట. యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకన్. పైన చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే వెలాసిటీకి యూనిట్స్ మీటర్ బై సెకండ్, టైం టేకన్కి సెకండ్. సో యాక్సలరేషన్కి యూనిట్స్ ఏంటంటే మీటర్ బై సెకండ్ స్క్వేర్ లేదా మీటర్ సెకండ్ పవర్ -2గా మనం తీసుకోవచ్చు అనమాట. ఈక్వేషన్ పరంగా చూస్తే చేంజ్ ఇన్ వెలాసిటీ అని అంటే v అనేది ఫైనల్ వెలాసిటీ, u అనేది ఇనిషియల్ వెలాసిటీ బై ఆ చేంజ్ జరగడానికి పట్టిన టైం పీరియడ్ అనమాట. ఇది యాక్సలరేషన్కి మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఇక్కడ ఒకసారి గమనించండి, మనం బైక్లో కానీ కార్లో కానీ మన స్పీడ్ను పెంచుకోవడానికి యాక్సలరేటర్ని తిప్పుతూ ఉంటాం. దాన్ని తిప్పినప్పుడు ఏమవుతుంది, మనకి కొన్ని సెకండ్స్లోనే, ఒక సెకండ్ పాటు అలా తిప్పుతానే 30 km/h ఉన్నటువంటి స్పీడ్ 40 కిలోమీటర్ అవుతుంది, 40 ఉండేది 50 అవుతుంది. ఇలా మనం పట్టుకునేంతసేపు అది పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఏమైనా అడ్డంకులు వచ్చినాయి దాన్ని తగ్గిస్తాం. సో టైంతో వెలాసిటీ చేంజ్ అవ్వడాన్ని యాక్సలరేషన్ అంటాం. అది పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. తగ్గినప్పుడు దాన్ని డిసెలరేషన్ అంటాం. అది కూడా యాక్సలరేషనే. తగ్గితే డిసెలరేషన్ అనే టర్మినాలజీ మనం వాడతాం. ఇక్కడ చూస్తే యాక్సలరేషన్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. యాక్సలరేషన్ అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, అంటే వెలాసిటీలో వచ్చే చేంజ్ విత్ టైం అనమాట. రేట్ అనే మాట ఎక్కడైనా వస్తే బై టైం అని అర్థం. ఇది ఈక్వేషన్.
పాజిటివ్ యాక్సలరేషన్, ఇంక్రీజ్ ఇన్ ద వెలాసిటీ విత్ టైం. టైంతో వెలాసిటీ కానీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాన్ని పాజిటివ్ యాక్సలరేషన్ అంటాం. డిక్రీజ్ ఇన్ వెలాసిటీ విత్ టైం, టైంతో వెలాసిటీ గాన తగ్గుతూ ఉంటే దాన్ని నెగిటివ్ యాక్సలరేషన్ లేదా డిసెలరేషన్ అని అంటాం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ని కానీ మనం గమనిస్తే, ఉదాహరణకి ట్రైన్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తుంది అని అనుకున్నాం. పాజిటివ్ యాక్సలరేషన్ కానీ మనం గమనిస్తే, ఫస్ట్ స్టేషన్లో ఆగి ఉన్నది 0 మీటర్ బై సెకండ్ దాని యొక్క స్పీడ్. 1 సెకండ్ తర్వాత దాని స్పీడు 10 మీటర్ బై సెకండ్. ఓకే, మరొక సెకండ్ తర్వాత దాని స్పీడు 20 మీటర్ బై సెకండ్. మరొక సెకండ్ తర్వాత దాని స్పీడు 30 మీటర్ బై సెకండ్. సో ఈ ఎగ్జాంపుల్ కనుక గమనిస్తే మనకు ఏమర్థమవుతుందంటే, ప్రతి సెకండ్కి స్పీడ్లో చేంజ్ వస్తుంది. స్పీడ్లో చేంజ్ వస్తుంది అంటే యాక్సలరేట్ అవుతుంది అని అర్థం అనమాట. సో ఇక్కడ దీని యొక్క యాక్సలరేషన్ 1 సెకండ్లో ఎంత యాక్సలరేట్ అయిందంటే 10 మీటర్ బై సెకండ్ అనేది సెకండ్ స్క్వేర్ యాక్సలరేట్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 మీటర్ బై సెకండ్ స్క్వేర్ యాక్సలరేట్ అయింది. డిఫరెన్స్ అనేది, ఈ పెరుగుదల అనేది యూనిఫామ్గా ఉంది. స్పీడ్లో చేంజ్ అనేది యూనిఫామ్గా పెరుగుతుంది అనమాట. 10 నుంచి 20కి, 20 నుంచి 30కి ఇలా యూనిఫామ్గా ఉంది. బట్ ఇట్లాంటి యాక్సలరేషన్ని యూనిఫామ్ యాక్సలరేషన్ అంటాం. చూడండి, ప్రతి సందర్భంలో 10 మీటర్ బై సెకండే ఉందన్నమాట. అంటే స్పీడ్లో చేంజ్ లేదా వెలాసిటీలో చేంజ్ అనేది ఎలా ఉంది? వెలాసిటీలో చేంజ్ ఒక ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది ఉంది అనేది మనం గమనిస్తాం. ఇది యూనిఫామ్ యాక్సలరేషన్. మరో సిచ్యువేషన్ని మనం గమనిస్తే, ఓకే, నెగిటివ్ యాక్సలరేషన్ని కనుక గమనిస్తే, ఇక్కడ కూడా నెగిటివ్ కూడా యూనిఫామ్ యాక్సలరేషనే. అయితే టైంతో స్పీడ్ తగ్గుతూ ఉండాలి. ట్రైన్ అనేది స్టేషన్లోకి వస్తుంది అని అనుకున్నాం. ఇనిషియల్గా దాని యొక్క స్పీడు 60 కిలోమీటర్ పర్ హవర్ ఉంది అనుకున్నాం. 60 కిలోమీటర్ పర్ హవర్ ఉంది. ఓకే, 1 మినిట్ తర్వాత 1 మినిట్ తర్వాత దాని స్పీడు 50 కిలోమీటర్ పర్ హవర్కి తగ్గించాడు. తర్వాత నెక్స్ట్ 1 మినిట్ తర్వాత 40 కిలోమీటర్ పర్ హవర్కి తగ్గించడం జరిగింది. ఈ విధంగా ఎవ్రీ 1 మినిట్కి స్పీడ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంది. ఇలా తగ్గి ఫైనల్లీ 0 అయింది అనుకున్నాం. సో ఇక్కడ ఉన్న యాక్సలరేషన్ అనేది నెగిటివ్ యాక్సలరేషన్. ఎందుకంటే ఇక్కడ కూడా స్పీడ్లో చేంజ్ అవుతుంది. 10 కిలోమీటర్ పర్ అవర్ బై మినిట్ అనమాట. 10 కిలోమీటర్ పర్ హవర్ పర్ మినిట్ అనేది ఇక్కడ యాక్సలరేషన్. ఇంత రేట్లో గ్రాడ్యువల్గా తగ్గుతుంది. దీన్ని నెగిటివ్ యాక్సలరేషన్ అంటాం. ఇది కూడా యూనిఫామ్ యాక్సలరేషనే. యూనిఫామ్గా తగ్గుతుంది. యూనిఫామ్గా వెలాసిటీలో పెరిగినా, యూనిఫామ్గా వెలాసిటీలో తగ్గినా కూడా దాన్ని యాక్సలరేషన్ అని అంటాం. తగ్గితే నెగిటివ్ యాక్సలరేషన్ లేదా డిసెలరేషన్ అని అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సినారియోని మనం గమనిద్దాం. నెక్స్ట్ టాపిక్ SI యూనిట్స్ను మనం గమనించడం జరిగింది, మీటర్ బై సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ వెలాసిటీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బై ఈక్వల్ అమౌంట్స్. వెలాసిటీ ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్స్ అనమాట. వెలాసిటీ అనేది ఒక ఈక్వల్ అమౌంట్లో ఇంక్రీజ్ అయింది స్టేషన్ నుంచి బయటకు రైలు వెళ్ళేటప్పుడు. అదే స్టేషన్లోకి రైలు వచ్చేటప్పుడు ఈక్వల్ అమౌంట్లో డిక్రీజ్ అవ్వడం జరిగింది. ఇలా ఈక్వల్ అమౌంట్లో వెలాసిటీలో చేంజ్ వస్తూ ఉంటే దాన్ని యూనిఫామ్లీ యాక్సలరేషన్ అంటాం అన్నమాట. మరి నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే అన్ఈక్వల్ అమౌంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్లో కానీ చేంజ్ అవుతూ ఉంటే దాన్ని నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అని అంటాం. ఒకసారి ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక ఎగ్జాంపుల్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఒకానొక ట్రాఫిక్లో ఉన్నటువంటి ఒక బైకర్ అని అనుకున్నాం. ఆయన ట్రాఫిక్ లేనప్పుడు 1 సెకనులో 30 కిలోమీటర్ పర్ హవర్ స్పీడ్తో ఆయన ట్రావెలింగ్ స్టార్ట్ చేసినాడు. ఎవరు అడ్డం లేరు. 1 సెకండ్లోనే 50 కిలోమీటర్ పర్ హవర్కి రీచ్ అయినాడు. నెక్స్ట్ సెకండ్లో ఎవరో అడ్డం వస్తున్నట్టుగా అనిపించింది. 20 కిలోమీటర్ పర్ అవర్కి తగ్గడం జరిగింది. నెక్స్ట్ ఇంకా పూర్తిగా ట్రాఫిక్ బంద్ అయింది. నెక్స్ట్ సెకండ్లో 0 కిలోమీటర్ పర్ హవర్ అయ్యాడు. నెక్స్ట్ మళ్ళీ ఎవరు అడ్డంకి లేరు. ఒక్కసారిగా 60 కిలోమీటర్ పర్ అవర్కి రీచ్ చేసినాడు. సో ఇక్కడ గమనిస్తే ప్రతి సెకండ్లో ఉన్న స్పీడ్లో ఉన్న డిఫరెన్స్ అనేది ఈక్వల్గా లేదు. ఇక్కడ 20 కిలోమీటర్ పర్ హవర్ పర్ సెకండ్ ఉంది. ఇక్కడ 30 కిలోమీటర్ పర్ హవర్ పర్ సెకండ్ ఉంది.
ఇక్కడ డిఫరెన్స్ అనేది 20 ఉంది, ఇక్కడ 60 ఉంది. సో ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం గ్యాప్స్లో స్పీడ్లో చేంజ్ అనేది ఈక్వల్గా లేదు. బట్ యాక్సలరేట్ అవుతుంది, పెరుగుతుందన్న యాక్సలరేషనే, తగ్గుతుందన్న యాక్సలరేషనే. చేంజ్ ఇన్ వెలాసిటీ ఉంది విత్ టైం, అంటే యాక్సలరేట్ అవుతుంది, అయితే అది యూనిఫామ్గా లేదు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ని నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అని అంటామన్నమాట. ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది, ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. విచ్ ఈజ్ ద కరెక్ట్ అబౌట్ యూనిఫామ్ మోషన్? యూనిఫామ్ మోషన్లో ఈ కింది వాటిలో ఏది కరెక్ట్గా ఉంది? వెలాసిటీ ఈజ్ చేంజింగ్, వెలాసిటీ అనేది మారుతూ ఉంటుందా? వెలాసిటీ అనేది జీరోగా ఉంటుందా? వెలాసిటీ ఈజ్ కాన్స్టెంటా? ఆల్ ఆర్ పాజిబులా? యూనిఫామ్ అంటే మనకు తెలుసు అన్నమాట. ఓకే, ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్టెన్స్ కానీ వెళ్తూ ఉంటే దాన్ని ఏమంటామంటే యూనిఫామ్ మోషన్ అని అంటాం అన్నమాట. సో అలా యూనిఫామ్ మోషన్లో స్పీడ్ వెలాసిటీ ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి గమనించండి. యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు, యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం కదా. ఓకే, అది మైండ్లో పెట్టుకొని ఆన్సర్ చేయడానికి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ను గుర్తించండి. ఇది గమనించి సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ యాక్సలరేషన్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. ఓకే, వెలాసిటీ టైము బై టైం యూనిట్స్ రెండు గమనిస్తే మీకు మీటర్ బై సెకండా, మీటర్ ఇంటూ సెకండా, మీటర్ బై సెకండ్ స్క్వేరా, సెకండ్ బై మీటర్ స్క్వేరా, ఏది కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. నెక్స్ట్ డిక్రీజింగ్ వెలాసిటీ విత్ టైం, వెలాసిటీ అనేది తగ్గుతుంది టైంతో, అప్పుడు దాన్ని ఏమంటాం? నెగిటివ్ యాక్సలరేషన్, పాజిటివ్ యాక్సలరేషన్, నెగిటివ్ డిస్ప్లేస్మెంట్, పాజిటివ్ డిస్ప్లేస్మెంట్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ యాక్టివిటీ నెంబర్ 8ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్కు మనకు ఎగ్జాంపుల్ ఇమ్మంటున్నారు. ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్ యూ కమ్ అక్రాస్ ఏ రేంజ్ ఆఫ్ మోషన్ ఇన్ విచ్. ఓకే, ఫస్ట్ది యాక్సలరేషన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. యాక్సలరేషన్ అనేది డైరెక్షన్ యొక్క మోషన్లోనే ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ని మనం గమనిస్తే, ఉదాహరణకు ఏదైనా ఒక ఆబ్జెక్టు పైనుంచి కిందకు పడుతుంది అని అనుకుంటే ప్రతి ఆబ్జెక్ట్ యొక్క యాక్సలరేషన్ ఎంత ఉంటుంది అని అంటే, ఓకే, జీ వాల్యూ 9.8 మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఉంటుంది. లేదా మనం కొంత ఫ్లెక్సిబుల్గా ఉండడం కోసం 10 మీటర్ బై సెకండ్ స్క్వేర్ తీసుకుంటూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎర్త్ ప్రతి వస్తువును కొంత దాని ఫీల్డ్లు ఉన్నంత వరకు తన సెంటర్ వైపుకు పుల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ పుల్లింగ్ ఫోర్సు వల్ల ఈ ఆబ్జెక్ట్లో యాక్సలరేషన్, చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది ఏర్పడుతుంది. మరి ఆ చేంజ్ ఎంతకు సమానం అంటే 10 మీటర్ బై సెకండ్కి, ఎవ్రీ సెకండ్కు 10 మీటర్ బై సెకండ్ అనేది ఆబ్జెక్ట్ అనేది యాక్సలరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, భూమి పై వైపున ఒక వస్తువు ఉంది, అది సెంటర్ వైపుకు పుల్ చేయబడుతుంది. దీని స్పీడు ఇనిషియల్గా 0 ఉంది అని అనుకుంటే అది 1 సెకండ్ తర్వాత దాని స్పీడు 10 మీటర్ బై సెకండ్ అవుతుంది. 1 సెకండ్ తర్వాత మరో సెకండ్ తర్వాత దాని యొక్క వెలాసిటీ 20 మీటర్ బై సెకండ్ అవుతుంది మరో సెకండ్ తర్వాత. సో అంటే ఎవ్రీ సెకండ్కి ఆ ఆబ్జెక్ట్లో యొక్క వెలాసిటీలో ఎంత చేంజ్ వస్తుందంటే 10 మీటర్ బై సెకండ్ వస్తుంది. దీన్ని యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. గ్రావిటీ అంటే ఎర్త్ వల్ల అందులో కలిగేటువంటి యాక్సలరేషన్నే ఎర్త్ డ్యూ టు గ్రావిటీ అని అంటాం. సో ఇక్కడ మనం గమనిస్తే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం, కొంత ఎత్తులో ఉంది. సో దీని యొక్క ఇనిషియల్ వెలాసిటీ 0 మీటర్ బై సెకండ్. సో 1 సెకండ్ గడిచింది. దీని యొక్క స్పీడ్ ఇప్పుడు 10 మీటర్ బై సెకండ్ 1 సెకండ్ తర్వాత, అంటే ఓవరాల్గా యాక్సలరేషన్ 10 మీటర్ బై సెకండ్ స్క్వేర్ అని. నెక్స్ట్ ఇంకో సెకండ్ గడిచేతలకే దాని స్పీడు 20 మీటర్ బై సెకండ్ అయింది. ఇంకో నెక్స్ట్ సెకండ్ తర్వాత మరో సెకండ్ తర్వాత 30 మీటర్ బై సెకండ్ అయింది. సో దూరం పెంచుతూ పోతున్నాం, ఎందుకని స్పీడ్ పెరుగుతుంది కాబట్టి, వెలాసిటీ పెరుగుతుంది కాబట్టి అది ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ కూడా మారుతూ ఉంటుంది అనేది మనకు తెలుసు. సో ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది సమానంగా ఉంది కాబట్టి ఇక్కడ యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంది అనేది మనం గుర్తించవచ్చు. చూడండి, చేంజ్ 10 మీటర్ బై సెకండ్, ఇక్కడ చేంజ్ 10 మీటర్ బై సెకండ్,
ఇక్కడ చేంజ్ 10 మీటర్ బై సెకండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. యాక్సలరేషన్ అగైనెస్ట్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఇక్కడ ఫస్ట్ది ఎలా అంటే యాక్సలరేషన్ అనేది కిందకు అవుతుంది, ఎర్త్ యొక్క యాక్సలరేషన్ కిందకే పనిచేస్తుంది. సో వస్తువు యొక్క యాక్సలరేషను గ్రావిటీకి అనుకూలంగా సేమ్ డైరెక్షన్లో ఉంది అనే దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ని మనం చెప్పుకోవచ్చు. చూడండి, యాక్సలరేషన్ ఇన్ ద డైరెక్షన్, జీ యొక్క డైరెక్షన్ కిందకు ఉంది, మోషన్ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ కూడా కిందకు ఉంది. సో మోషన్ డైరెక్షను యాక్సలరేషన్ డైరెక్షను రెండు ఒకటే ఉన్న సందర్భానికి ఇది ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిచ్యువేషన్ని మనం గమనిస్తే బాల్ని పైకి వేసినప్పుడు ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎప్పుడు కూడా ఎర్త్ సెంటర్ వైపుకు పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి మనం పైకి ఏదైనా ఒక వస్తువును విసిరినాం అని అనుకోండి, కొంత ఫోర్స్తో ఒక వస్తువును విసిరినాం, దానికి ఎంతో కొంత స్పీడ్ ఉంది అనుకున్నాం. ఉదాహరణకు 50 మీటర్ బై సెకండ్ స్పీడ్తో నేను పైకి విసిరినాను. 1 సెకండ్ గడిచేటప్పటికి దాని స్పీడు 40 మీటర్ బై సెకండ్ అవుతుంది. ఎందుకని కిందకు అగైనెస్ట్గా గ్రావిటీ 10 మీటర్ బై సెకండ్ వేగంతో దాన్ని కిందకు పుల్ చేస్తుంది. సో ఈ యాక్సలరేషన్ని అది అధిగమించి పైకి వెళ్ళాలి. సో ఈ అధిగమించే క్రమంలో 10 మీటర్ బై సెకండ్ పర్ సెకండ్కి అది ఆ వెలాసిటీని లాస్ అయింది. నెక్స్ట్ సెకండ్ గడిచేటప్పటికి అది 30 మీటర్ బై సెకండ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ గడిచేటప్పటికి దాని యొక్క స్పీడు 20 మీటర్ బై సెకండ్, తర్వాత 10 మీటర్ బై సెకండ్, తర్వాత ఫైనల్లీ 0 అయిందనమాట. ఇలా ప్రతి సెకండ్లో వెలాసిటీలో మార్పు అనేది కలిగింది. అంటే ఆబ్జెక్ట్ యాక్సలరేట్ అయింది, అయితే నెగిటివ్ డైరెక్షన్లో, అంటే టైంతో యాక్సలరేషన్ అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అనేది తగ్గుతూ వస్తుంది. నెగిటివ్ యాక్సలరేషన్, దీన్ని డిసెలరేషన్ అని కూడా అంటాం అన్నమాట. ఓకే, ఇది నెక్స్ట్ సినారియోకి సూటబుల్ ఎగ్జాంపుల్. యాక్సలరేషన్ ఈజ్ అగైనెస్ట్ ద, చూడండి మోషన్ వచ్చి ఇలా ఉంది, మోషన్ ఇలా ఉంది, బట్ గ్రావిటీ ఇలా ఉంది. సో మోషన్కి గ్రావిటీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో ఇది ఎగ్జాంపుల్, పైకి థ్రోన్ చేసిన బాడీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. యాక్సలరేషన్ ఈజ్ యూనిఫామ్. ఓకే, పైకి విసిరేసింది లేదా కిందకు వచ్చే ఎగ్జాంపులే యూనిఫామ్కి మనం చెప్పుకోవచ్చు. కిందకు పడుతుంది, ఎవ్రీ సెకండ్లో 10 మీటర్ బై సెకండ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో అది యూనిఫామ్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఈజ్ నాన్ యూనిఫామ్గా ఉండే ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే, రద్దీగా ఉన్న ట్రాఫిక్లో కారు యొక్క ప్రయాణాన్ని మనం గమనిస్తే కారు కంటిన్యూగా వెళ్తుంది, బట్ రద్దీగా ఉంది కాబట్టి ఆ రద్దీని ఎదుర్కొనే క్రమంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రయాణం చేస్తుంది. ఇనిషియల్గా మనం గమనించేటప్పటికి దాని స్పీడ్ 20 మీటర్ బై సెకండ్ అని అనుకున్నాం. చాలా రద్దీగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, 10 మీటర్ బై సెకండ్కి ఆయన 1 సెకండ్లో తన స్పీడును తగ్గించుకున్నాడు. తర్వాత మరుక్షణంలో తన స్పీడును కొంచెం క్లీన్ అయ్యేతలకే 30 మీటర్ బై సెకండ్కు మరొక సెకండ్లో ఇంక్రీజ్ చేసినాడు. తర్వాత ఇంకా ఫ్రీ అయిపోయింది, పూర్తిగా ట్రాఫిక్లోంచి బయటకు వచ్చాడు, 60 మీటర్ బై సెకండ్కి తన స్పీడును ఇంక్రీజ్ చేసినాడు. సో ఈ మొత్తం జర్నీలో ఎక్కడ ఉంది, ఫస్ట్ సెకండ్లో స్పీడ్లో వెలాసిటీలో చేంజ్ 10 మీటర్ బై సెకండ్ ఉంది. నెక్స్ట్ సెకండ్కి స్పీడ్లో చేంజ్ అనేది 20 మీటర్ బై సెకండ్ ఉంది. నెక్స్ట్ సెకండ్లో స్పీడ్లో చేంజ్ అనేది వెలాసిటీలో చేంజ్ అనేది 30 మీటర్ బై సెకండ్ ఉంది. ఓకే, స్ట్రైట్ లైన్ డైరెక్షన్లో 1 డైమెన్షనల్ మోషన్లో మనం ముందరికే వెళ్తున్నప్పుడు ఓకే స్పీడ్ వెలాసిటీ రెండు ఆల్టర్నేటివ్ టర్మ్స్గా మనం వాడవచ్చు, దాంతో ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే డిస్టెన్సే డిస్ప్లేస్మెంట్ అవుతుంది, ఓ ప్రాపర్ డైరెక్షన్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి నో ఇష్యూ అనమాట. ఓకే, ఇక్కడ వెలాసిటీలో చేంజ్ అనేది యూనిఫామ్గా లేదు. సో ఇట్స్ ఏ నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అన్నమాట. సో ఈ విధంగా ట్రాఫిక్లో ఉన్న కారుకి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు, గమనించండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ స్టేషనరీ పొజిషన్, ఒక స్టేషనరీ పొజిషన్, స్టేషనరీ అంటే రెస్ట్లో ఉంది అని, ఇనిషియల్ వెలాసిటీ 0 మీటర్ బై సెకండ్ అని. ఓకే, రాహుల్ ఫెడల్ హిజ్ బైసికల్ వెలాసిటీ 6 మీటర్ బై సెకండ్ ఇన్ 60 సెకండ్స్. ఓకే, రాహుల్ అనే అబ్బాయి స్టేషనరీగా ఉన్నటువంటి తన బైసికల్ని ఏం చేసినాడు, ఫెడలింగ్ చేసినాడు, 6 మీటర్ బై సెకండ్కి తీసుకొచ్చినాడు. ఎంత టైంలో తీసుకొచ్చినాడు అంటే
30 సెకండ్స్ టైంలో తీసుకొచ్చినాడు. అయితే యాక్సలరేషన్ ఎంత అనేది ఆ ఫస్ట్ సినారియోకి కనుక్కుంటే యాక్సలరేషన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో చేంజ్ ఇన్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ 6 మీటర్ బై సెకండ్, ఇనిషియల్ వెలాసిటీ 0, టైము 30 సెకండ్స్. సో 6/30 మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఓకే, 6 1 జా 6 5 జా 1/5ను మనం సింప్లిఫై చేస్తే 2 జా. ఓకే, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0.2 మీటర్ బై సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ సినారియోని మనం గమనిస్తే ఓకే, అక్కడ 6 మీటర్ బై సెకండ్ స్క్వేర్ అయిన తర్వాత ఆయన కమ్స్ డౌన్, కొంచెం స్పీడ్ తగ్గించినాడు, 4 మీటర్ బై సెకండ్కి స్పీడ్ తగ్గించినాడు, తర్వాత 5 సెకండ్స్లో అన్నమాట. సో అయితే రెండో సినారియోలో యాక్సలరేషన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ వచ్చి 4 మీటర్ బై సెకండ్, ఇనిషియల్ వెలాసిటీ 6 మీటర్ బై సెకండ్, టైం ఎంత అంటే 5 సెకండ్స్. సో -2/5 మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఓకే, 2ను 5తో చేస్తే 5 4 జా 20. ఓకే, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు -0.4 మీటర్ బై సెకండ్ స్క్వేర్. సో యాక్సలరేషన్ అనేది వెక్టర్ కాబట్టి అది నెగిటివ్ వాల్యూ కూడా ఉండవచ్చు, ఎందుకని తగ్గింది. ఇక్కడ నెగిటివ్ యాక్సలరేషన్ మీన్స్ టైంతో చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటే అప్పుడు మనం నెగిటివ్ యాక్సలరేషన్ అంటాం. నెగిటివ్ వాల్యూ రావచ్చు, తప్పేమీ లేదు. నెగిటివ్ తీసేసి మనం డిసెలరేషన్, ఓకే, డిసెలరేషన్ 0.4 మీటర్ బై సెకండ్ స్క్వేర్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, గమనిద్దాం. వెన్ విల్ యూ సే ఏ బాడీ ఈజ్ ఇన్ యూనిఫామ్ యాక్సలరేషన్? ఎప్పుడు ఒక బాడీని యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉంది అని చెప్తాం మరియు నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉంది అని చెప్తామంటే ఒకసారి ఆన్సర్ చూసే ప్రయత్నం చేయండి. ఏ బాడీ ఈజ్ సెడ్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఇఫ్ ద వెలాసిటీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఈక్వల్ అమౌంట్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్లో ఈక్వల్గా ఇంక్రీజ్ అవ్వడం లేదా ఈక్వల్గా డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటే దాన్ని యూనిఫామ్ యాక్సలరేషన్ అంటాం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పైనుంచి కిందకు పడేటప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ లేదు అనుకుంటే ప్రతి సెకండ్కి దాని స్పీడ్ వెలాసిటీలో 10 మీటర్ బై సెకండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా పైకి త్రోన్ చేసినప్పుడు ప్రతి సెకండ్లో ఆ ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీలో 10 మీటర్ బై సెకండ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటే దాన్ని యూనిఫామ్ యాక్సలరేషన్ అని అంటాం. మరి నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏ బాడీ ఈజ్ ఇన్ నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఇఫ్ వెలాసిటీ చేంజెస్ బై అన్ఈక్వల్ అమౌంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్లో మనం ప్రతి సెకండ్కి గమనిస్తున్నాం. ప్రతి సెకండ్ అనే కాదు, ఎంత స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం అయినా కానీ మనం తీసుకోవచ్చు. ఓకే, ఎవ్రీ సెకండ్లో వెలాసిటీలో చేంజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అమౌంట్ అనేది ఈక్వల్గా లేదు అనుకుంటే చూడండి, ఇట్ ఈజ్ చేంజెస్ అన్ఈక్వల్ అమౌంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఉదాహరణకు ఏ కార్ ఈజ్ మూవింగ్ ఇన్ ట్రాఫిక్ విత్ ఫ్రీక్వెంట్ స్టార్ట్స్ అండ్ స్టాప్స్. కంటిన్యూగా స్టార్ట్ అవుతున్నారు, స్టాప్ అవుతున్నారు, అలాంటప్పుడు దాన్ని నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఏ బస్ డిక్రీజ్ ఇట్స్ స్పీడ్ 80 km/h టు 60 km/h. 80 km/h నుండి 60 km/hకి తగ్గించినారు, ఎందుకు అడ్డం వచ్చింది. ఎంత టైంలో తగ్గగలిగినాడంటే 5 సెకండ్స్లో తగ్గించినాడు. అయితే ఫైండ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద బస్. ఆ బస్ యొక్క యాక్సలరేషన్ ఎంత అనేది కనుక్కోమంటున్నారు, గమనించండి. ఓకే, యాక్సలరేషన్ కనుక్కోవాలంటే ఏం తెలియాలి మనకి? ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం. అయితే టైం 5 సెకండ్స్లో ఉంది, పైన ఉన్న వెలాసిటీలు km/hలో ఉన్నాయి, km/hలో ఉన్నాయి. కాబట్టి మనం క్యాలిక్యులేషన్ చేసే ప్రాసెస్లో km/h/s అంటే అది ఒకే యూనిట్లలో లేవు కాబట్టి km/hని కూడా మీటర్ బై సెకండ్లో కన్వర్ట్ చేయడం జరిగింది. కిలో అంటే 1000 అని అర్థం, కిలోమీటర్ అంటే 1000 మీటర్లు, గ్రామ్ 1000 గ్రాములు, 1000 గ్రామ్స్ అని, కిలో అంటే 1000 అని. సో కిలో అంటే 1000 మీటర్, హవర్ అంటే ఓకే 1 హవర్ అంటే 60 మినిట్స్, 1 మినిట్ అంటే 60 సెకండ్స్. సో 60 × 60 సెకండ్స్ అవుతుంది. 6 6 జా 36, 2 zeros. ఓకే, 600 సెకండ్స్. km/hని మీటర్ బై సెకండ్లోకి మార్చాలంటే 1000/3600 లేదా
2 5 జా 2 18 జా 5/18 మీటర్ బై సెకండ్తో హెచ్ఎం చేయాలన్నమాట. అలా చేస్తే 80 మీటర్ బై సెకండ్ను 80 ఇంటూ 5/18 చేస్తే 22.2 మీటర్ బై సెకండ్ అవుతుంది. అదేవిధంగా 16ని 5 ఇంటూ 18 చేస్తే 16.67 మీటర్ బై సెకండ్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ చేస్తే ఇక్కడ -5.55/5 సెకండ్స్ అనేది వస్తుంది. సో -1.11 మీటర్ బై సెకండ్ స్క్వేర్ అనేది యాక్సలరేషన్ అవుతుంది. ఈ నెగిటివ్ సైన్ అనేది టైంతో వెలాసిటీ అనేది తగ్గుతుంది అనే విషయాన్ని ఇక్కడ ఇనిషియల్తో పోలిస్తే ఫైనల్ తక్కువగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. దీన్నే డిసెలరేషన్ అని కూడా మనం అంటాం. నెగిటివ్ యాక్సలరేషన్ డిసెలరేషన్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఏ ట్రైన్ స్టార్ట్ ఫ్రమ్ ఏ రైల్వే స్టేషన్. ఒక రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఇంటర్వెల్స్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. అటైన్ ఏ స్పీడ్ 40 km/h. అది 40 km/h అంత స్పీడ్ రీచ్ అయింది. ఎంత టైంలో అంటే 10 minutesలో. ఫైండ్ ద యాక్సలరేషన్ అని అంటున్నారు. ఓకే, రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇనిషియల్ వెలాసిటీ ఏం తీసుకుంటామంటే 0, ఫైనల్ వెలాసిటీ 40 మీటర్ బై సెకండ్, టైము 10 minutes. ఓకే, అన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇనిషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ 40 km/h. 40ని 5/18 చేస్తే మీటర్ బై సెకండ్లో కన్వర్ట్ అవుతుంది. టైం 10 minutes. అది కూడా మినిట్స్లో కాకుండా సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుంటే 10 × 60 600 seconds అవుతుంది. ఒకసారి గమనించండి. ఇనిషియల్ 10 మీటర్ బై సెకండ్, ఫైనల్ వచ్చి ఓకే 5/18తో హెచ్ఎం చేస్తే 11.11 మీటర్ బై సెకండ్ అవుతుంది. టైము 600 seconds అవుతుంది. ఓకే, చేంజ్ 11.11 - 0/600 చేస్తే ఇంత అవుతుంది అన్నమాట. సో 0.01885 మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో గ్రాఫ్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.